వెల్కమ్ టు TG24 న్యూస్. నేను మీ యాంకర్ శ్రావ్య. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉషోదయ కాలనీ ఫేజ్ 1 గాజుల రామారం 125 డివిజన్లో ఉషోదయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజలు కొనసాగాయి. గురువారం స్వామివారికి కుంకుమార్చన, అభిషేకం, హోమాలు వైభవంగా నిర్వహించి అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా దాదాపు 4000 మంది పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సతీష్ బాబు, జనరల్ సెక్రటరీ నరసింహారెడ్డి, ట్రెజరర్ సాంబశివరావు, అడ్వైజర్ సురేందర్నాథ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సోమశేఖర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీ రసూల్, జాయింట్ సెక్రటరీ డేవిడ్ రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మధుసూదన్ గుప్తా, ప్రకాష్ రెడ్డి, సత్యనారాయణ, కె నారాయణ, గుండూరావు, సురేష్, శ్రీనివాస్, డి శ్రీనివాసరావు, రమేష్, కమిటీ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జన కార్యక్రమంగా సందర్భంగా ఉషోదయ కాలనీలో గాజురామారం ఉషోదయ కాలనీలో 21 సంవత్సరాల కింద చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మేము నిమజ్జనానికి రెడీ అవుతున్నాము. ఈ యొక్క కాలనీలో గత 21 సంవత్సరాల నుంచి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరం మత సామరస్యానికి ప్రతీకగా అందరం కలిసిమెలిసి ఒకటే గణపతిని మా కమ్యూనిటీ హాల్లో పెట్టుకొని ఎక్కడ కూడా వేరే దగ్గర మా కాలనీలో, గల్లీలో కానీ అపార్ట్మెంట్లో కానీ వెళ్ళిపోకుండా ఒకటే పెట్టుకొని మేము అందరం కలిసి ఒకే దగ్గర అందరూ ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చి పూజలు జరుపుకొని చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం. ఈరోజు దగ్గర చుట్టుపక్కల కాలనీలు కానివ్వండి, మా ఉషోదయ కాలనీ కానివ్వండి, 3000 నుంచి 4000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాము. చాలా గ్రాండ్గా మేము దేవుడికి పూజలు జరుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రెడీ అవుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు లడ్డు కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ లడ్డు కూడా ప్రతి సంవత్సరం లాగే 2 లక్షల పైన పోతుందండి. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంత గ్రాండ్గా జరగదు. మా యొక్క కాలనీలో పటాకులతో బ్రాండ్ కానీ, డీజే కానీ దేవుడిని చాలా గ్రాండ్గా తీసుకెళ్ళి నిమజ్జనం జరుపుకుంటాము. ఈ కార్యక్రమం చాలా అదేవిధంగా ఒట్టి కార్యక్రమంగా ఉంది. అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారు. రాత్రి 10 గంటల లోపలనే ఈ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి మేము ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా గణేష్ నిమజ్జనాన్ని జరుపుకుంటామని చెప్పి తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మా యొక్క కాలనీ ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం మట్టి గణపతిని పెట్టి మా యొక్క కాలనీలో ఉన్న పార్క్, వాకింగ్ పార్క్లోనే నీటితో నిమజ్జనం చేస్తున్నాము. ఎక్కడ ఏ చెరువుకు బయటికి వెళ్లకుండా, ప్రాంతాలకు పోకుండా, మేము అందు ఆర్భాటాలు లేకుండా మా యొక్క కాలనీలోనే పార్క్లోనే మేము మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుంది. గాజుల రామారం ఉషోదయ కాలనీలో గత 21 సంవత్సరాల నుంచి కూడా మా యొక్క ఉషోదయ కాలనీలో వినాయకుడిని ప్రతిష్ఠించి 9 రోజులు నవరాత్రులు 10 రోజుల పూజ చేసి పూజకు అన్ని ప్రసాదాలు తీసుకుని వచ్చి భగవంతుని సేవలో అందరూ కూడా తరిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి భేదభావం లేకుండా, హిందూ ముస్లిం తేడా లేకుండా అందరం కూడా ఐకమత్యంతో ఈ యొక్క గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా అందరం కూడా ముఖ్యమంత్రి రసూల్ గారు కానివ్వండి, డేవిడ్ రాజు గారు కానివ్వండి, అందరూ కూడా మాకు ప్రసాదాలు కానీ మాకు కలిసిమెలిసి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు మా కాలనీ వాసులు అందరూ కూడా సహాయ సహకారాలను ఉత్సవాలు ముందుకు సాగుతూ ఈరోజు లాస్ట్ రోజు, ఈరోజు నవరాత్రులు లాస్ట్ రోజు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. తర్వాత లడ్డు వేలంపాట జరుగుతుంది, ఊరేగింపు జరుగుతుంది. పిల్లలకు గత 3 రోజుల నుంచి మేము గేమ్స్ ఆరంభించడం జరిగింది. గేమ్స్ ద్వారా వచ్చిన వారికి ప్రైజ్ గణేష్ ఉషోదయ కాలనీలో గణేశుని పూజ 9 రోజులు రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ పూజలో ప్రథమ దినమైన రోజు మనము స్వామిని ఆహ్వానించుకొని గౌరమ్మ పూజ, నవగ్రహాల పూజ, కలశం పూజ మరియు విఘ్నేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేసుకొని స్వామిని మనం ఆహ్వానించుకొని ఎంతో వైభవంగా 9 రోజులు
ఘనంగా జరుపుకుంటాము. ఈ 9 రోజులు కూడా భక్తులందరూ ఈ ఉషోదయ కాలనీ భక్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్న కాలనీ భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో పాల్గొనడమే కాకుండా వాళ్ళు ఇక్కడ జరుగుతున్న పూజలో కూడా పాల్గొని స్వామికి నైవేద్యాలు మరియు కొబ్బరికాయలు మరియు పండ్లు ఫలాలు అన్నీ సమర్పించుకుంటారు. ఈ విఘ్నేశ్వర పూజ అంటే పూజలో అతి ముఖ్యమైనది విఘ్నేశ్వర పూజ. అందరికీ తెలిసిందే, ఏమంటే ఏ దేవుడైనా అని ఫస్ట్ విఘ్నేశ్వర పూజ చేసుకోమంటారు. ఎందుకంటే విఘ్నేశ్వర పూజ చేసుకుంటేనే వేరే పూజలు మనకు స్వాములు మనకు సాక్షిస్తారని ఒక నమ్మకం. కాబట్టి మనం ఏ పూజ చేస్తామని విఘ్నేశ్వర పూజ చేస్తాం. కాబట్టి విఘ్నేశ్వరుడు సత సంపదాలు ఇస్తాడని ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ గం గణపతే నమః. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సుఖినో భవంతు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై. మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.